చేయబోతున్నారు. మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం, అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. పాస్టర్ ప్రవీణ్ కేసులో ఏ విషయం గురించి చెప్పబోతున్నారు. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఐజీ ప్రెస్ మీట్ కి రంగం సిద్ధం చేస్తారు. ఐజీ ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఐజీ చేతిలో ఉన్న పేపర్లలో ఏముంది? ఐజీ చేతిలో ఉన్న పేపర్లలో ప్రవీణ్ మరణం గురించి ఏం రిపోర్ట్ రాసి ఉంది? అందరిలోనూ అదే ఉత్కంఠ. ఇప్పుడు ఐజీ ఏం చెప్పబోతూ ఉన్నారు? ఇప్పటికే అనేక అనుమానాలు, అనేక అపోహలు, అనేక పుకార్లు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఐజీ సిపి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఐజీ చేతిలో పేపర్లు ఉన్నాయి. ఐజీ ఏం మాట్లాడబోతున్నారు? ఆర్టీవీ అందరికంటే ముందుగా ఈ విషయాన్ని మీకు అందించబోతుంది. ఐజీ చేతిలో మనకి కనిపిస్తున్న పేపర్లలో ప్రవీణ్ మరణానికి సంబంధించి కీలక రిపోర్టు ఉంది. ఇప్పుడు దాన్ని చూస్తూ ఆ రిపోర్ట్లో ఉన్న వివరాలను ఐజీ మీడియాకు వివరించబోతున్నారు, ప్రజలకి చెప్పబోతున్నారు. ప్రవీణ్ మరణం గత నెల 24వ తారీఖున చోటు చేసుకుంది. ఐజీ మాట్లాడుతున్నారు. అందరిలోనూ అదే ఉత్కంఠ. ఐజీ ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. నమస్కారం. మీకు అందరికీ తెలిసిన విషయమే, మార్చి 24వ తారీఖున శ్రీ ప్రవీణ్ కుమార్ గారు రాజమండ్రి అవుట్స్కట్స్లో మరణించడం జరిగింది. సో వారి డెత్ మీద చాలా రకాల అనుమానాలు వ్యక్తం చేయడము, ప్రజలు కానీ వారి మిత్రులు కానీ, అందువల్ల ఈ కేసుని చాలా ప్రత్యేక దృష్టి కేసుగా పరిగణించి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని కూడా రాజమండ్రి ఈస్ట్ గోదావరి ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కేసు 24 వారు చనిపోతే ఈరోజు 12వ తారీఖు, అంటే దాదాపు 15 రోజుల లోపల పాస్టర్ ప్రవీణ్ మరణానికి కారణం ఏంటి? పోలీసులు ఏం చెప్పబోతున్నారు? ఐజీ చేతిలో చూస్తున్నారా పేపర్లు? మీరు చూస్తున్న పేపర్లలోనే ప్రవీణ్ మరణానికి సంబంధించి పోలీసులు చెప్పబోతున్న వివరాలు ఉన్నాయి. ఇప్పటికే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం పోలీసులు ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఈలోపు ఎన్నో అపోహలు, ఎన్నో పుకార్లు, మరెన్నో ఈ స్టెప్స్ మన ప్రవీణ్ కుమార్ గారు మన 24 రాత్రి 11:40 గంటలకు మరణించారు. 25వ తారీఖు వారి పోలీస్ ఏఎస్ఐ గారు వారి డెడ్ బాడీని గుర్తించి వారి ఫ్రెండ్స్కి వారికి తెలియజేసిన తర్వాత హాస్పిటల్కి దాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆ రోజు వాళ్ళ బంధువులంతా వచ్చిన తర్వాత 25వ తారీఖు మనము దీన్ని సస్పిషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 26వ తారీఖు వారి బంధుమిత్రులు వారందరూ వచ్చిన తర్వాత తహసీల్దార్ గారు దాని మీద శవ పంచనామా జరిపారు. ద టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ పోస్ట్ మార్టం చేశారు. విసరా శాంపుల్స్ అన్ని కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపడం జరిగింది. తర్వాత మనము దారి పొడవునా కూడా చాలా సీసీ కెమెరాస్లో వారి ప్రయాణాన్ని గమనించడం జరిగింది. ఆ సీసీ ఫుటేజెస్ అన్నీ కూడా సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ హైదరాబాద్ పంపించి అక్కడ కూడా అనాలిసిస్ చేశాము. ఇట్లా రకరకాల స్టెప్స్ మేము ఇన్వెస్టిగేషన్ స్టెప్స్ తీసుకున్నాము. ఆ స్టెప్స్ అన్ని మీకు ఇప్పుడు 1 by 1 ఎగ్జామిన్ చేస్తాము. ఒకటి ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్, అంటే దారి పొడవున వారి ప్రయాణాన్ని గమనించిన వారిని, తర్వాత వాళ్ళు ఫోన్లో మాట్లాడిన వారిని, వారు కొంతమందితో ఫోన్లో కూడా మాట్లాడారు ప్రయాణం చేస్తున్నప్పుడు. తర్వాత ఇక్కడ వారి ఫ్రెండ్స్ని ఇక్కడికి వస్తున్న ప్రదేశానికి ఇక్కడ ఒక హౌస్ సైట్ చూసిన అబ్బాయితో వెల్డింగ్ చేయడానికి ఒక అబ్బాయిని మాట్లాడారు. ఆ సైట్లో వారితో మాట్లాడాము. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడాము రాజమండ్రి నగరంలో. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఈ విట్నెస్ అందరినీ ఎగ్జామిన్ చేశాము. తర్వాత సీసీటీవీ ఫుటేజ్ హైదరాబాద్ బయలుదేరినప్పటి నుంచి వారు మరణించే వరకు దారిలో ఉన్న సీసీ కెమెరాస్లో ఫుటేజ్ అంతా వారి ప్రయాణాన్ని తీసుకోవడం జరిగింది. తర్వాత సీసీటీవీ ఫుటేజ్ని ఈ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ హైదరాబాద్లో దీన్ని అనాలిసిస్ చేయడం జరిగింది. తర్వాత క్రైమ్ సీన్ అబ్జర్వేషన్, అంటే అక్కడ ఎక్కడైతే ప్రమాదం జరిగి వారు పడిపోయి చనిపోయారో ఆ సీన్ అబ్జర్వేషన్ని
ఫొరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఎఫ్ఎస్ఎల్ విజయవాడ నుంచి వచ్చి ఆ సీన్ అంతా అబ్జర్వ్ చేశారు. అక్కడ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేశారు. తర్వాత ఏ వెహికల్ మీద అయితే వారు బుల్లెట్ మీద, వాళ్ళు ఎన్ఫీల్డ్ బుల్లెట్ మీద వారు ట్రావెల్ చేస్తున్నారు, ఆ వెహికల్ని కొన్ని సస్పెక్ట్ వెహికల్స్, అంటే వారితో పాటు కొన్ని వెహికల్స్, కార్స్ ప్రయాణం చేసాయి. ఒక 4 నుంచి 6 వెహికల్స్ ప్రయాణం చేసాయి. ఆ వెహికల్స్ అన్నింటినీ కూడా ఫొరెన్సిక్ ఎక్స్పర్ట్స్, తర్వాత టీమ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీషియల్స్, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సంబంధించిన ఎంబీఐ, ఏఎంఐ, డిటిఓ గారు ఆ వెహికల్స్ అన్ని ఎగ్జామిన్ చేశారు. టెక్నికల్ డేటా అనాలిసిస్, అంటే వారి సెల్ ఫోన్ ట్రాకింగ్, ఎవరెవరితో మాట్లాడారు, అవన్నీ కూడా టెక్నికల్ డేటా అనాలిసిస్లో చేశాము. తర్వాత యూపీఐ పేమెంట్స్, వారి దారిలో వారి సెల్ ఫోన్ ద్వారా కొన్ని పేమెంట్స్ చేశారు, అవి కూడా చూసాము. తర్వాత పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేశారు. ఈ అనాలిసిస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, బాడీలో ఉండే ఆబ్జెక్ట్స్ అన్ని ఎఫ్ఎస్ఎల్, ఆర్ఎఫ్ఎస్ఎల్ విజయవాడలో ఎగ్జామిన్ చేశారు. తర్వాత ఫైనల్ ఒపీనియన్ వచ్చింది, ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్. ఈ లైన్స్లో మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్లో మెయిన్ వారి కుటుంబ సభ్యులను ఎగ్జామిన్ చేశాము. వారెవరు కూడా మాకు ఎటువంటి అనుమానం లేదు, పోలీసు వారే ఇన్వెస్టిగేట్ చేసి వారికి మరణానికి కారణం తెలియజేయండి అని చెప్పడం జరిగింది. తర్వాత వారు ఒక 6 మందితోటి 24 తారీఖు వారు ప్రయాణం చేసినప్పుడు సెల్ ఫోన్లో 6 మందితో మాట్లాడారు. వారి భార్య, కొంతమంది ఫ్రెండ్స్ తోటి మాట్లాడారు. ఎక్కడ కూడా జనరల్ టాకే చేశారు, ఏది కూడా వేరే విషయాలు ఏమీ మాట్లాడలేదు. తర్వాత వారు 1 month 2 months కాల్స్ తీసుకొని ఫ్రీక్వెంట్గా ఎవరితో మాట్లాడుతున్నారు అని కూడా వాళ్ళతో కూడా విచారించాం. సో వాళ్ళు కూడా జనరల్గానే చెప్పారు, ఈ రిలీజియస్ మ్యాటర్స్, పర్సనల్ మ్యాటర్సే వాళ్ళు వారితో మాట్లాడినట్టు చెప్పారు. తర్వాత ఐ విట్నెసెస్, ఇప్పుడు జర్నీలో వారు హైదరాబాద్ నుంచి బయలుదేరింది రాజమండ్రి వచ్చేంత వరకు కూడా ఒక పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకున్నారు, కొన్ని షాప్స్ విజిట్ చేశారు. తర్వాత కొన్ని చోట్ల వారికి యాక్సిడెంట్ జరిగాయి. అక్కడ అందరు విట్నెస్లు ఎవరైతే ఉన్నారో విట్నెస్ అందరితోటి మాట్లాడడం జరిగింది. తర్వాత కొంతమంది ఇక్కడ రాజమండ్రిలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇది మర్డర్ అని, తర్వాత సస్పీషియస్ డెత్ అని సోషల్ మీడియాలో, టీవీలో ఇంటర్వ్యూస్ ఇచ్చారు. వాళ్ళందరికీ నోటీసులు సర్వ్ చేసి వాళ్ళందరినీ కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. బట్ వాళ్ళు ఎవరు కూడా వారు చెప్పిన కారణాలకు ఎటువంటి ఎవిడెన్స్ కూడా ఇవ్వలేకపోయారు. తర్వాత లోకల్ విట్నెసెస్ని ఇక్కడ ఎగ్జామిన్ చేశాము. డ్రైవర్స్ ఎవరైతే ఆ 4-6 వెహికల్స్ వారి మోటార్ సైకిల్తో పాటు ప్రయాణం చేసాయో ఆ డ్రైవర్స్ అందరినీ కూడా మాట్లాడారు. రైట్, నెక్స్ట్. సో ఈ ఐ విట్నెసెస్ అంటే ఓరల్ ఎవిడెన్స్, వాటి ఫైండింగ్స్ ఏంటంటే ఈ శ్రీ ప్రవీణ్ పగడాల గారు, వారు ఈజ్ ఎ క్రిస్టియన్ టీచర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. వారు హైదరాబాద్లో మేరేడుమట్ట దగ్గర నివసిస్తారు. ప్రవీణ్ పగడాల గారు మార్నింగ్ 11 o'clockకి బైక్లో రాజమండ్రికి బయలుదేరారు. పర్పస్ ఏంటంటే రాజమండ్రి దగ్గర ఇక్కడే ఉండి ఈ బైబిల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ అంతా చేయాలనే ప్లాన్లో ఉన్నారు. కాబట్టి వారు ఫ్రీక్వెంట్గా ఇక్కడికి వచ్చినప్పుడు వారికి వెహికల్ అవసరం అవుతుంది. అందుకని ఈ బైక్ని ఇక్కడే పెట్టి మళ్ళీ తిరిగి వెళ్ళి ఎప్పుడు రాజమండ్రికి వచ్చినా కూడా ఈ బైక్లో ట్రావెల్ చేస్తూ లోకల్గా పనులు చూసుకోవాలనేది వారి మెయిన్ ఉద్దేశంగా మనకు తెలిసింది. రాజమండ్రికి వారు వస్తున్నారనే విషయము వారి కుటుంబ సభ్యులకి, ఈ ఆకాష్కి, జాన్కి తప్ప ఇంకెవరికి తెలియదు. లోకల్గా వారు ఎవరికి కూడా ఇన్ఫార్మ్ చేయలేదు ఆ రోజు. తర్వాత ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో, టీవీలో ఇంటర్వ్యూలు ఇచ్చారో, మాకు అనుమానం ఉంది అది ఇది అని చెప్పేసి ఎవరు కూడా ఎటువంటి ఎవిడెన్స్, దాదాపు 10 రోజులు వాళ్ళకి టైం ఇచ్చాము ఈ ల్యాబ్స్ వచ్చే లోపల, ఎవరు కూడా ఎటువంటి ఎవిడెన్స్ కూడా మాకు ఇవ్వలేకపోయారు వారు చేసిన అలిగేషన్స్కి. నెక్స్ట్, తర్వాత వారు దారిలో వస్తున్నప్పుడు వైన్ షాప్స్ కూడా వెళ్ళారు. హైదరాబాద్లో, తర్వాత కోదాడ దగ్గర, తర్వాత ఏలూరు దగ్గర.